అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. మన సంకల్పం కంటే ప్రమాదకరమైన ఆయుధం ప్రపంచంలోనే మరొకటి లేదు. డబ్బు ఎక్కువగా సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టకు, చేసే పని మీద దృష్టి పెట్టు. పనిలో నైపుణ్యాలు నేర్చుకో. దిగులుగా ఉన్నప్పుడు ఓసారి అద్దాన్ని చూడు. అద్భుతాలు చేసేవారు కనిపిస్తారు అందులో. అభ్యాసం కంటే జ్ఞానం, అంతకంటే ధ్యానం, దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి. త్యాగం వలనే శాంతి కలుగుతుంది. భగవద్గీత. ఎగతాళిగా నవ్వేవాళ్లని నవ్వని, అసూయతో ఏడ్చేవాళ్లని ఏడవని. నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఆ నవ్వినవాళ్లే, ఏడ్చినవాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. స్థిత ప్రజ్ఞతే స్థిరాస్తి. మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా కొందరి ప్రవర్తన మార్చలేము. అటువంటి వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి, లేదా వారిని అక్కడితో వదిలేయాలి. మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు, మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, ఎవరో చెప్పింది వినడం. రెండోది, విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. జీవితంలో నిజాయితీగా ఉండు. కర్మ ఎలా అయితే నువ్వు చేసిన పనులకు నీకు ప్రతిఫలాన్ని ఇస్తుందో, నీ నిజాయితీ కూడా నీకు తగిన ప్రతిఫలాన్ని చూపిస్తుంది. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో, అలాగే మనస్సు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని భగవంతుని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేము. ఒక్కోసారి మనుషులు మారిపోయారు అనుకుంటాం గాని నిజానికి అదే వారి నిజస్వరూపం అని తెలుసుకోలేం. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగినా సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, జ్ఞాపకాలు అనుక్షణం గుచ్చి చంపుతాయి. అందుకే ఆ జ్ఞాపకాలతో అనుక్షణం మరణించడం కన్నా ఆ జ్ఞాపకాలను మరచిపోయి బ్రతకడానికి ప్రయత్నం చెయ్యాలి. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండూ వదిలేసి చూడు. నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితం అంటే నువ్వు నడిచే దారి లాంటింది. నీకు తోడుగా నడిచేవాళ్లు ఉంటారు కాని నీకు బదులుగా నడిచేవాళ్లు ఉండరు. నీ నడక నువ్వే నడవాలి. దీపాన్ని అశ్రద్ధ చేస్తే చీకటి అయ్యేది నీకే. అన్నానికి అశ్రద్ధ చేస్తే కడుపు మాడేది నీకే. నిన్ను ప్రేమించేవారిని అశ్రద్ధ చేస్తే ఒంటరి అయ్యేది నువ్వే. బంధాలు గురించి, బాంధవ్యాలు గురించి ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు, ఎదుటి వారిని ప్రేమిస్తేనే తెలుస్తుంది వాటి విలువ. పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముల్లులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కాని అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు కాని ముల్లులా గుచ్చే బాధను ఎవరూ చూడరు. ఈర్ష్య అధికంగా కలవాడు, తనమీద తను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. బొగ్గుని మండుతున్నప్పుడు ముట్టుకుంటే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చేయి నల్లబడుతుంది. చెడ్డవానితో ఎలా ఉన్నా ముప్పే. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీకోసం మాత్రమే నిన్ను నీవు నిరూపించుకో, ఇతరుల కోసం కాదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకి మించిన సంపద లేదు. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనీకి ఉన్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. మనుషుల మధ్య దూరం పెరగటానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలి వారు రాంగ్ అనుకోవడం వల్ల మాత్రమే. ఎవరి కోసమో ఏదీ ఆగిపోదు. ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది, లేకుంటే ఇంకొంకరితో కలిసి అడుగులేస్తుంది. చెంప దెబ్బ కొట్టేవారిని క్షమించవచ్చు, కాని జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ క్షమించకు. ప్రేమానురాగాలు పలచబడితే చిన్న పొరపాట్లే పెద్ద తప్పులుగా కనిపిస్తాయి. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయి. నిలకడ లేని మనసుకి, నీతి తప్పిన మనిషికి విలువుండదు. నిప్పు, అప్పు,
పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పును తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించేవారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించేవారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. జీవితాంతం ప్రేమనేది అబద్ధం ఒకవేళ ఉన్నా, ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, మరొకరు ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. మీ జీవితంలో ఎవరిని విమర్శించకండి, వీలైతే ప్రోత్సహించండి లేదా సైలెంట్గా ఉండండి అంతే. కానీ నోరు ఉంది కదా అని విమర్శిస్తూ పోతే మంచి చేయాలి అనుకునే వాళ్ళు కూడా నాకెందుకులే అనుకుంటారు. మాట చాలా విలువైనది. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా సుఖపడలేడు. దారిలో పడిపోతే ఎవ్వరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలాగా లేచి నిలబడాలి. అప్పుడు కదా మీ సత్తా ఏంటో ఎదుటివారికి తెలిసేది. నీ అర్హతకు తక్కువ ఉండే దేనితోనూ ఎన్నడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మగౌరవం. ఒకడి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. కాలానికి నల్ల బొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. ఒక్క ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక దుష్ట కుమారుడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. జీవితం అను పాఠశాలలో పాఠాలు ఉండవు, సెలవులు ఉండవు, నేర్చుకునే సమయం కూడా ఉండదు. ఇక్కడ నువ్వు ప్రతిదీ స్వయంగా చేసుకోవాలి. మంచితనం అనేది నటిస్తే వచ్చేది కాదు, పుట్టుకతోనే వచ్చే గొప్ప గుణం. ఎదగాలంటే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడడం లేదు అనుకుంటుంది. అలాగే మనిషి పాపాలు చేస్తూ నన్ను ఎవరు చూడడం లేదు అనుకుంటాడు. ఎవరు చూసినా చూడకపోయినా ఆ దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నతల్లిలా ప్రవర్తిస్తుంది. విలువ లేని చోట మాట్లాడకూడదు. ప్రేమ లేని చోట ఆశ పడకూడదు. దూరం పెడుతున్నవారికి దగ్గర అవకూడదు. నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వాళ్లతో భావాలను పంచుకోకూడదు. మనకి కానిది దీనిపైన ఆశ పెంచుకోకూడదు. దేవుడిని నమ్ము దగ్గరకు తీసుకుంటాడు కాని మనిషిని నమ్మకు వాడుకుని వదిలేస్తాడు. ఆశ జాతకాన్ని నమ్మి ఇలా చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. బంధాలు స్నేహాలు ముగిసిపోవడానికి కారణం అహం. ముందు నేనే ఎందుకు మాట్లాడాలి అనే అహంభావం. ఎక్కడ విన్న మాటలు అక్కడే మరిచిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి.